రవి, బంగారం కొందాం అనుకుంటున్నాను. మనలాంటి సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోతున్నాయి. ఎందుకు రవి? ఏ వస్తువుకైనా సప్లై తగ్గి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ వస్తువు యొక్క ధర అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ బంగారం విషయంలో కూడా ఇదే జరిగింది. బంగారం అనేది నోట్లలో ముద్రించేది కాదు, తయారు చేసేది కాదు. అది చాలా లిమిటెడ్గా దొరుకుతుంది. కానీ బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల బంగారం రేటు పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏ దేశానికైనా ఫారెన్ రిజర్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మనం అమెరికా నుంచి ఏమైనా కొనాలనుకున్నా అమెరికా యొక్క డాలర్స్ అనేవి ఉండాలి మన దగ్గర. కానీ ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు వచ్చినా, రాజకీయ సంక్షోభాలు వచ్చినా దాని యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పడుతుంది. ఆ దేశ కరెన్సీ మీద కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రజలకి, దేశాలకి కరెన్సీల మీద నమ్మకం అనేది తగ్గిపోద్ది. ఇటువంటి టైంలో రిజర్వ్ బ్యాంకులు బంగారాన్ని ఎక్కువ కొనుక్కొని ఉంచుకుంటాయి. ఎందుకు? ఫ్యూచర్లో ఏవైనా పెద్ద సమస్యలు వస్తే ఈ బంగారాన్ని అమ్మి దేశాన్ని కాపాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియా దగ్గర ఇప్పటి వరకు 880 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఈ సంవత్సరం మన భారతదేశం 50 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుక్కొని ఉంచుకుంది. అంటే 50,000 కేజీల బంగారం ఈ ఒక్క సంవత్సరమే కొనుక్కొని ఉంచుకున్నాం. అయితే ఈ బంగారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండిపోయిందా? అవును, రిజర్వ్ బ్యాంకు బంగారాన్ని నిల్వలో ఉంచుకుంది. అందువల్ల సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇండియా ఈ ఒక్క సంవత్సరమే అంతెందుకు కొనుక్కుందిరా? ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, మరియు అమెరికాకును చైనాకి మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను బంగారం కొనొచ్చా? ఒకవేళ యుద్ధ వాతావరణం తగ్గి అమెరికాతో ఇండియా, రష్యా, చైనా ట్రేడ్ డీల్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ఒకవేళ సక్సెస్ అయితే ఫ్యూచర్లో బంగారం రేటు తగ్గే ఛాన్స్ ఉంది. అప్పుడు కొనడం మంచిదని నా అభిప్రాయం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.